శ్రీకృష్ణచంద్రుడు, ఉద్ధవ, మనస్సులో ఏ శంకలు పెట్టుకోకు. ఇది నా ఆజ్ఞగా భావించు. నీవు బదరీవనానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకో అని పలికాడు. వదిలిపోవడానికి ఇష్టం లేదు, కాదనడం కష్టం. శ్రీస్వామి ఆదేశం మేరకు నేను బదరీవనానికి చేరుకున్నాను. కాని లీలామానుష విగ్రహుడైన నా స్వామిని దర్శించుకోవాలనే గాఢమైన ఉత్కంఠతో మునుపటి తావునకు తిరిగిరాగా ఆ మహాత్ముడు ఆ చెట్టు కింద తన దేహప్రభలు పరివ్యాప్తం చేస్తూ ఉండగా చూచాను. ఎలా ఉన్నాడు? అస్మత్ప్రియ స్వామి నచ్చుతు పరు సత్వగుణగరిష్ఠుని రజో గుణవిహీను సురుచిర ద్వారకాపుర సమాశ్రయు వనాశ్రయు నీలనీరద శ్యామవర్ణు దళధర వింద సుందర పత్రనేత్రు లక్ష్మీయుతు పీత కౌసేయవాసు విలసిత వామాంక విన్యస్త దక్షిణ చరణారవిందు శశ్వత్ప్రకాశు ఘన చతుర్బాహు సుందరాకారు ధీరు చెన్నుగల లేతరావిపై వెన్నుమోపియున్న వీరాసనాసీను నన్ను కన్న తండ్రి ఆనంద పరిపూర్ణు ధనుజహరుని నాకు ప్రియమైన స్వామి, ఏ కోశానా జారుపాటు లేనివాడు, ప్రపంచానికి ఆవల ఉండేవాడు, సత్వగుణం ఆకారం పొందిందా అన్నట్లు ఉండేవాడు, రజోగుణం రవ్వంతైనా లేనివాడు, చూడముచ్చటైన ద్వారకాపురాన్ని నిర్మించుకుని దానిని ఆశ్రయంగా చేసుకున్నవాడు, నీలిమేఘం వంటి కాంతితో అలరారే దేహం కలవాడు, వికసిస్తున్న పద్మం రేకుల వంటి కన్నులున్నవాడు, నిలువెల్లా లక్ష్మీదేవి ఆవేశించినట్లు కన్పట్టేవాడు, పచ్చని పట్టువస్త్రం కట్టేవాడు, ఎడమ తొడపై ఉంచిన కుడికాలు విచ్చుకున్న తామరపువ్వులాగా కానవస్తున్నవాడు, వేల సూర్యులు ఒక్కమారుగా వెలిగిపోతున్న కాంతితో అలరారుతున్నవాడు, 4 హస్తాలు జగత్తులనన్నీ భరింపగలము అన్న విధంగా ఒప్పారుతున్నాయి, సృష్టిలోని అందచందాలన్నీ రాసిపోసినట్లున్నవాడు, ధీరుడై ఒక సుందర సుకుమారమైన రావి చెట్టుకు వెన్నుమూపి వీరాసనంలో కూర్చున్నాడు. నన్ను గన్న తండ్రి ఆనందం రూపం ధరించినట్లున్నాడు. తాను వచ్చిన పని రక్కసులను మట్టుపెట్టడం అయిపోయి, హమ్మయ్య, ఇక్కడ మనకేమి పని ఉంది అన్నట్లు కన్పట్టుతూ ఉండగా చూచాను.